చాలా ఘోరంగా ఉన్నాయండి వారు చెప్పిన కొన్ని బాధ కలిగించేటివి. మీరు కూడా నవ్వుతారు. ఎట్లా అంటే ఇంకోటి చెప్పిన ఆయన, యూనివర్సిటీలు వీళ్ళు మంజూరు చేసుడు కాదు, వీళ్ళకు పార్లమెంట్ చట్టరూపంలో నిర్దేశించింది. దయచేసి రాయాలి ఇది నా రిక్వెస్ట్, ఎందుకంటే ఇది తెలవాలి ప్రజలకు. 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో వివిధ షెడ్యూల్స్, వివిధ సెక్షన్స్ కింద, ఇది షెడ్యూల్ 13 కింద, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ షెడ్యూల్ 13 కింద ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ఇట్లాంటి ఇక్కడ ఏవైతే లేకుండా పోయినాయో అవి శాంక్షన్ చేయాలని చెప్పి చట్టమే చెప్తున్నది. చట్ట ప్రకారం చేయాల్సిందే. అందులో వీళ్ళు 2 పూర్తి చేసిన, ఇంకోటి ఈయనలే. ఏది? ట్రైబల్ యూనివర్సిటీ రాలే. ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినామని మాట్లాడండి ఆయన. ఎక్కడన్నది మరి అమిత్ షా గారు చూపెడతారా? ఎందుకు చెప్పాలా? ట్రైబల్ యూనివర్సిటీ ఎట్ టు కమ్, అది రావాల్సింది, ఇంకా రాలే. రాంది కూడా ఇచ్చేసామని చెప్పిండు. చెప్పడం ఇంకో తమాష ఏంటంటే, మేము 3 యూనివర్సిటీలు ఇచ్చినాం, ఆ యూనివర్సిటీల కోసం 40,800 కోట్ల రూపాయలు ఇచ్చని చెప్పిండు ఆయన. ఎంత అన్యాయం అండి ఇది? యూనివర్సిటీలు పెడదామంటే కూడా 40,800 కోట్లు ఖర్చు అవుతాయా? ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇట్లా చెప్పచ్చునా? ఇది ధర్మమేనా? 40,800 crores 3 యూనివర్సిటీల కోసం ఇచ్చామంటే అవసరమైతే అసలు ఇంత బ్లాటెంట్ లైసా? వై ఈజ్ టెల్లింగ్? వాట్ ఈస్ హిస్ ప్రొవొకేషన్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.